మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించింది. ప్రకాశం జిల్లాలో ఇంతకుముందు పూర్వం 4th to 10th చదివిన వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు ప్రకాశం జిల్లాలో అయితే వర్క్ చేయాలండి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి https:/prakasam.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. మార్చి 24 నుంచి మీరు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందండి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది. దీనికి వచ్చేసి ఓసీ అండి, ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ బేసిస్ 25,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. పీర్ ఎడ్యుకేటర్ ఒక వేకెన్సీ ఉంది. ఇది కూడా ఓసీ అండి, 10,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. చౌకీదార్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఓసీ 1, ఎస్సీ 1 ఇచ్చారండి. 9,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. హౌస్ కీపింగ్ స్టాఫ్ ఫుల్ టైం ఒక వేకెన్సీ ఉంది. దీనికి కూడా ఓసీ ఇచ్చారండి. 9,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ ఒక వేకెన్సీ ఉంది. టోటల్గా వచ్చి 6 వేకెన్సీస్ ఉన్నాయండి. యోగా థెరపిస్ట్, డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్కి 5,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. పార్ట్ టైంలో ఈ ఉద్యోగం అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 1వ తారీఖు వరకు మీరు అయితే అప్లై చేసుకోవచ్చండి. ఆఫ్లైన్లోనే సబ్మిట్ చేయాలి. మీకు ఏప్రిల్లో పోస్టింగే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇదంతా కూడా షెడ్యూల్ అయితే ఇచ్చారు కదా, ఒకసారి షెడ్యూల్ అయితే గమనించండి. సో అలాగే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ సంబంధించి ఇచ్చారు కదా, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్కి డిగ్రీ అయితే క్వాలిఫై ఉండాలి, గ్రాడ్యుయేషన్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పీర్ ఎడ్యుకేటర్కి వచ్చేసి లిటరేట్ అంటే చదువు వచ్చి ఉండాలండి, చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ప్రజెంట్ దీనికైతే ఏ విధమైన క్వాలిఫికేషన్ అడగలేదు. ఆల్రెడీ గతంలో డ్రగ్ యూజ్ చేసి ప్రజెంట్ అయితే ఒక 2 సంవత్సరాల నుంచి ఈ డ్రగ్స్ అనేవి యూజ్ చేయకుండా నిగ్రహంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే డ్రగ్స్ మాన్పించగల నేర్పరితనం అయితే ఉండాలండి. చౌకీదార్ చూసుకుంటే కనుక 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి, అంటే మగవాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. హౌస్ కీపింగ్ స్టాఫ్ ఫుల్ టైం ఇది. దీనికి వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫై ఉండాలండి. 1 year హౌస్ కీపింగ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ అండి, పార్ట్ టైంలో వర్క్ చేయాలి. 3 years అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్స్కి 10 years రిలాక్సేషన్ ఇచ్చారు. డీడీ ఒకటి పే చేయాలండి. కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ జిఎంసి ఒంగోలు పేరు మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది పే చేయాలి. ఓసీ క్యాండిడేట్స్ అయితే 300, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్లీ ఛాలెంజర్ క్యాండిడేట్స్ అయితే 200 డీడీ పే చేయాలి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి 100 మార్క్స్కి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఉంటుంది. 75% అనేది మీకు ఏదైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అడిగారో అందులో తీసుకుంటారు. మీరు పాస్ అయిన నుంచి 1 mark అనేది యాడ్ అవుతుంది. అప్ టు 10 marks వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే మీకు 15% అనేది గవర్నమెంట్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, హాన్ రోడింగ్ బేసిస్లో కానీ COVID-19లో కానీ వర్క్ చేస్తే మీకు సర్వీస్ వెయిటేజ్ ఇస్తారు. నార్మల్గా మీరు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, హాన్ రోడింగ్లో వర్క్ చేస్తే ట్రైబల్ ఏరియాలో 6 monthsకి 2.5 marks, రూరల్ ఏరియాలో 6 monthsకి 2 marks, అర్బన్ ఏరియాలో 1 mark ఈ విధంగా అయితే యాడ్ చేయడం జరుగుతుందండి. ఇనీషియల్గా 1 year కాలం పాటు అయితే వర్క్ ఉంటుంది. ఫర్దర్గా గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్ని బట్టి మన దగ్గర ఉన్న పనితనం బట్టి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలంటే మీ యొక్క ఓన్ సైన్ చేయాలండి. 10th క్లాస్ పాస్ అయిన పాస్ సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ప్రూఫ్, మార్క్ లిస్టులు, స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, సర్వీస్ సర్టిఫికేటు ఇవన్నీ సబ్మిట్ చేయాలి. మీకు ఏమన్నా ఇంకా ఉంటే టెక్నికల్ నాలెడ్జ్ సంబంధించి అవి కూడా సబ్మిట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ పాస్పోర్ట్ ఇది అప్లికేషన్ ఫామ్ అండి, ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది ఇక్కడైతే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. ఇవన్నీ కూడా బ్లాంక్స్ లేకుండా అన్నీ కూడా ఫిల్ చేసేయండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నోను. ఇక్కడ ఫోటో అనేది అంటించండి, అది మాత్రం మర్చిపోద్దు. అలాగే డీడీకి సంబంధించి పర్టికులర్స్ కూడా మెన్షన్ చేయాలి. సో ఇవన్నీ మీరు నోట్ చేయండి, లాస్ట్లో సైన్ కూడా పెట్టాలి. అలాగే మీకు కాంట్రాక్ట్ సంబంధించి ప్రొఫార్మా ఇచ్చారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, హాన్ రోడింగ్, COVID-19లో వర్క్ చేస్తే ఒక ప్రొఫార్మా ఇచ్చారు కదా, ఈ ప్రొఫార్మా అయితే ఫిల్ చేయాలి. దీంతో పాటుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది సబ్మిట్ చేయాలండి.
సో ఇదేని ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకొక అప్డేట్ ఏంటంటే ఎయిమ్స్ మంగళగిరిలో లాస్ట్ టైం నేను మన ఛానల్లో పెట్టడం జరిగింది బిహెచ్ఐ ఎస్హెచ్ఎం ప్రాజెక్టు. ఇది భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహ్యోగ్ హితాన్ మిత్ర మైత్రి. ఈ ప్రాజెక్ట్లో వేకెన్సీస్కి సంబంధించి నేను పెట్టడం జరిగింది. అయితే రీసెంట్గా సెలెక్టెడ్ లిస్ట్ వెయిటింగ్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. ఇది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడండి. ఇంకొకటి ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సంబంధించి ఎస్టీఎల్ఎస్ ఎస్టీఎస్ టీబీహెచ్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆన్లైన్లో పెట్టారండి. అది కూడా మీరు చూసుకోవచ్చు. సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజరు, సీనియర్ టీబీ ల్యాబొరేటరీ సూపర్వైజరు, టీబీ హెల్త్ విజిటర్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఈ వేకెన్సీకి సంబంధించి మనకి ఛానల్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ ప్రొవిజనల్ లిస్ట్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.